మామూలుగా సంవత్సరం దాటిన పిల్లలకి తల్లిపాలతో పాటు పోతపాలు కూడా మనం ఇస్తాము. కాకపోతే ఎలాంటి పాలు స్టార్ట్ చేయాలి అనేది చాలామందికి కన్‌ఫ్యూజన్‌గా ఉంటుంది. అది చూద్దాం ఇప్పుడు. యూజువల్లీ మనకి పాలనేవి ఫుల్ క్రీమ్ మిల్క్, లో ఫ్యాట్ మిల్క్ 2 రకాలుగా దొరుకుతాయి కామన్‌గా. మరి ఫుల్ క్రీమ్ మిల్క్ ఎవరికి ఇవ్వాలి అనంటే, ఎవరైతే వాళ్ళ ఏజ్‌కి తగ్గ బరువు, ఎత్తు లేరనుకోండి. అంటే మనం వెయిట్ గెయిన్ కావాలని అనుకుంటున్నాం మన పిల్లలకి. అట్లాంటి వాళ్ళకి మనము ఫుల్ క్రీమ్ మిల్క్ అనేది ఇవ్వచ్చు. ప్లస్ నెక్స్ట్ థింగ్ ఏంటి అనంటే, ఎవరికైతే మోషన్ అనేది ఫ్రీగా ఉంటుంది, అంటే కాన్‌స్టిపేషన్ లేదు అనుకున్న పిల్లలకి కూడా రోజు ఫ్రీగా మోషన్ అవుతుంది, గ్యాస్ ఏం ఫార్మ్ అవ్వదు మా పిల్లలకి అనుకున్న వాళ్ళకి కూడా మీరు ఫుల్ క్రీమ్ మిల్క్ అనేది ఇవ్వచ్చు. సెకండ్ థింగ్ లో ఫ్యాట్ మిల్క్. సో లో ఫ్యాట్ మిల్క్ అంటే ఏంటి? ఫుల్ క్రీమ్ మిల్క్‌లో కానీ, లో ఫ్యాట్ మిల్క్‌లో కానీ తేడా అనేది ఓన్లీ ఫ్యాట్ కాంపోనెంట్‌లో మాత్రమే. ప్రోటీన్ కాంపోనెంట్‌లో, క్యాలరీస్ కాంపోనెంట్‌లో పెద్దగా తేడా అనేది ఉండదు. అయితే లో ఫ్యాట్ మిల్క్ ఎవరికి ప్రిఫర్ చేస్తామంటే, ఆల్రెడీ బొద్దుగా ఉన్న పిల్లలు, వాళ్ళ వయసుకి తగ్గ ఎత్తు, బరువు ఉన్న పిల్లలు, అండ్ ఆల్సో ఎవరికన్నా కాన్‌స్టిపేషన్ ఇష్యూస్ ఉంటే మాత్రం మీరు లో ఫ్యాట్ మిల్క్ అనేది ప్రిఫర్ చేసుకోండి. సో ఇప్పుడు ఎంత ఇవ్వాలి మరి రోజుకి అనేది ఒక డౌట్. 1 ఇయర్ దాటిన తర్వాత చాలామంది పిల్లలు బ్రెస్ట్ ఫీడింగ్ కూడా కంటిన్యూ చేస్తారు. అట్లాంటి వాళ్ళకైతే మీరు ఆన్ అన్ యావరేజ్ 400 ఎంఎల్ మిల్క్ పర్ డే వరకు ఇవ్వచ్చు. బ్రెస్ట్ ఫీడింగ్ లేదనుకోండి, కంప్లీట్‌గా పోతపాల మీదే ఉన్నారనుకోండి, వాళ్ళకైతే 500-600 ఎంఎల్ పర్ డే ఇవ్వచ్చు. అది 1-2 ఇయర్స్ పిల్లల్లో. అదే 2 ఇయర్స్ దాటిన పిల్లల్లో అయితే ఆన్ అన్ యావరేజ్ మీరు 350 ఎంఎల్ పర్ డే మిల్క్ ఇస్తే సరిపోతుందనమాట. నెక్స్ట్ డౌట్ ఏం అడుగుతారు మీరు? ప్యాకెట్ మిల్క్ ఇవ్వాలా? పాల వాళ్ళ దగ్గర తీసుకున్న పాలు ఇవ్వాలా అని. సో అదేంటో చూద్దాం ఇప్పుడు. ఇప్పుడు కల్తీ లేకుండా అయితే ఈ కాలంలో ఏవీ లేవు. కాకపోతే మీరు కన్ఫర్మ్డ్‌గా మీకు తెలిసిన పాల వాళ్ళు కల్తీ లేకుండా ఇస్తున్నారు అంటే కనుక మీరు ఆ పాలనేది మీ పిల్లలకి ఇవ్వచ్చు. కాకపోతే ప్యాకెట్ మిల్క్‌లో ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటి అనంటే, వాళ్ళు పాస్చరైజేషన్ అనే ప్రాసెస్‌లో పాలని ప్యాక్ చేస్తారు. అంటే ఒక పర్టిక్యులర్ టెంపరేచర్‌కి హీట్ చేసి కూల్ డౌన్ చేస్తారు, బ్యాక్టీరియా గ్రో అవ్వకుండా ఉండడానికి. సో అదొకటి ప్లస్ పాయింట్ కాబట్టి, అవి పాస్చరైజ్డ్ ఉంటాయి కాబట్టి మనము సేఫ్‌గా అది మన పిల్లలకి ఇవ్వచ్చు. మీ వీలుని బట్టి మీరు ఏది ఇచ్చినా పర్వాలేదు.